ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 3వ రాశి మిథున రాశి వారి జాతకం జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. వారి పేరు మీద ఎలా ఉందో మిథున రాశి వారి జాతక బలానికి చూసి చెప్దామండి. జాతక బలానికి అలాగే మాత్రం ఈ ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎలా ఉందో చూద్దామండి. అందులో ఒక విశేషం ఉందండి. ఏప్రిల్ నెల 8వ తేదీ ఘడియల మాత్రం కరెక్ట్ మాత్రం చాలా వరకు మాత్రం నూతన సంవత్సరం ఉగాది క్రోధినామ సంవత్సరం వస్తుంది. ఆ క్రోధినామ సంవత్సర ఫలితం కూడా ఎలా ఉందో వారి పేరు మీద చూద్దామండి. మిథున రాశి వారి పేరు మీద మాత్రం గవ్వలు వేసినామండి. 7 గవ్వలు పడ్డాయి. సప్త స్వరాలు, సప్త రాగాలు, ముఖ్యంగా మాత్రం సప్త సముద్రాలు, సప్త మహారుషులు, సప్త అడుగులు, సప్త పదులు, సప్త సముద్రాలు, సప్త లోకాలు, సప్త వింతలు, 7 కొండల స్వామి, చాలా వరకు శుభప్రదమైన గవ్వలు పడ్డాయి మిథున రాశి వారి జాతకానికి. కాకపోతే వీరి జాతకంలో చూడాలంటే కానీ మాత్రం కేతు మహారదశ పడ్డదండి. వీరికి ఎక్కడ పోయినా మాత్రం చాలా వరకు మాత్రం ముఖ్యంగా మానసికంగా చాలా వరకు ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయండి. వచ్చినా సరే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం బుధుడు అధిపతి వీరి జాతక బలానికి, కాబట్టి మాత్రం బుద్ధి మార్గం చాలా ఉంటుంది. అలాగే మాత్రం నక్షత్ర ప్రకారం మృగశిర నక్షత్రం వారికి మాత్రం కుజుడు అధిపతి కాబట్టి వారి జాతకానికి ఆయుష బలం చాలా ఉంటుంది. వారి జాతక బలానికి మంగళవారం, బుధవారం అనుకూలమయ్యే అవకాశం ఉంది. లక్కీ నెంబర్ 5, 9 వస్తుందండి. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. సాయం చేసేది నలుగురు, వీరికి ఇబ్బందులు పెట్టేది నలుగురు. వివాహం కాని వారికి మాత్రం తప్పకుండా వివాహ ఫలంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తలతో గొడవలు, చిక్కులు, చికాకులు పర్సనల్ లైఫ్లో ఉన్న వారికి మాత్రం ఓ దారికి వస్తే చాలా వరకు మంచిదండి. ఇద్దరు మాట ఒకటి చేసుకుంటే కాంప్రమైజ్ అయితే చాలా వరకు శుభప్రదం అండి. మీరెంత నేనెంత అనుకుంటే చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. అలాగే మాత్రం వివాహ దోషాలు ఉన్న వారికి కూడా మాత్రం చాలా వరకు ఈ సంవత్సరం అనుకూలమైన నెల ఉన్నదండి. ఈ నెల ఏప్రిల్ నెల చాలా వరకు శుభయోగ బలం ఉన్నది. ఈ ఏప్రిల్ నెల 26వ తేదీ వరకు చాలా వరకు శుభ ఘడియలు ఉన్నాయండి. కానీ మాత్రం వారు వీలైతే మాత్రం చాలా కాలం నుంచి మాత్రం వివాహ సంబంధాలు చూస్తున్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అన్నదానం, గోదానం, భూదానం, స్వర్ణదానం ఏదైనా సరే వారికి శక్తికి సంబంధించి చేస్తే వీరికి చాలా వరకు మంచిది. పండితులు పామరులను కలవటం లేదా సద్బ్రాహ్మణులను సందర్శించడం చాలా వరకు వీరికి శుభప్రద యోగబలం ఉంటుందండి. వీరి జాతకంలో మాత్రం చూడాలంటే మాత్రం దాయదులు, తగాదాలు చాలా ఉంటాయండి. దాయదులు అంటే రక్త సంబంధకులతో పెద్ద పెద్ద తగాదాలు కావు, చిన్న చిన్న మాటలు చిలికి గాలివానలా మారి చాలా వరకు సంఘటనలు, చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉన్నాయి. కానీ మాత్రం గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవద్దండి. చాలా వరకు కంట్రోల్ చేసుకుంటే తిరుగు ఉండదు. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని ఆరోగ్య మార్పులు ఉంటాయండి. అనుకోని చిక్కులు, చికాకులు, ఎలర్జీ ప్రభావం వచ్చే అవకాశం ఉంది. రక్తంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే శరీరంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. మనోనుగ్రహమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ పోవాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం, కుమారస్వామిని పూజ చేయటం, అలాగే మాత్రం ఆరోగ్యకారకుడు ఖచ్చితంగా మాత్రం ఆ విష్ణుమూర్తి, మోక్షకారకుడు విష్ణుమూర్తిని సందర్శించడం చాలా వరకు మంచిదండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. ఇందాకేమో కేతుగ్రహ గవ్వలు పడ్డాయండి. ఇప్పుడేమో రాహుగ్రహ గవ్వలు పడ్డాయండి. రాహుకేతుల కలయిక చాలా వరకు శుభప్రదం. వీరి జాతకంలో మాత్రం చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటే అండి, కొందరికి మాత్రం ఇలా అంటే మీరు అపార్థం చేసుకోవద్దు. కొందరికి తల రకంగా నడుస్తుంది, కొందరికి తోక రకంగా నడుస్తుందండి. తల రకంగా అంటే మాత్రం మనసు అనేది మాత్రం ఒకటి చేయాలనిపిస్తుంది, కానీ మనసులు అనేది ఇంకోటి చేపిస్తారు. కాబట్టి వీరి జాతక బలం మాత్రం చేసే వృత్తి కాడ పని ఒత్తిడి అధికంగా ఉంటుందండి వీరి జాతక బలానికి. కానీ కేతుగ్రహ స్థానం మంచిగా ఉంది, రాహుగ్రహ స్థానం మంచిగా లేదు. వీళ్ళిద్దరు మిత్రులే, సరి సమానం రాహుకేతులు. కానీ కాకపోయినా వీరి జాతక బలానికి మాత్రం మోక్షకారకుడు కరెక్ట్ మాత్రం రాహుగ్రహం అండి. అమ్మవారికి పూజ చేయాలి. మంగళవారం రోజు, శుక్రవారం రోజు రాహుకాలం ఘడియలో మాత్రం అమ్మవారికి పూజ చేయటం. స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే పసుపు, కుంకుమలు, ఇక
శ్వాసను పూజ చేయటం, చాలా వరకు మాత్రం ముత్తైదువులు ఎలా పూజ చేస్తారో వారితో పాటు మగవారు కూడా ఉండి 11 మంది కానీ 5 మంది కానీ 21 మంది కానీ వీలైతే 51 మంది కూడా చేయొచ్చు. చాలా వరకు శుభబలం యోగబలం కలిసి వస్తుందండి. ఇంకా వివాహం కానీ స్త్రీలకు మాత్రం చాలా వరకు మాత్రం వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలని స్త్రీలకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేవారు పెద్దల్ని సందర్శించి ఖచ్చితంగా మాట్లాడితే కలిసి వచ్చే అవకాశం ఉందండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ దేశం ఏ రాష్ట్రం పోవాలనుకునే వారికి చాలా వరకు ఇబ్బందులు ఉంటాయండి. కొందరికి పర్సనల్ లైఫ్లో మాత్రం కొన్ని బ్లాక్మెయిల్స్ యోగాలు నడుస్తాయండి. బ్లాక్మెయిల్స్ యోగాలు అంటే మాత్రం ప్రేమ గురించి ఇబ్బంది పడటం కానీ, విద్య గురించి ఇబ్బంది పడటం కానీ, వివాహం గురించి ఇబ్బంది పడటం కానీ, పర్సనల్ లైఫ్లో ప్రేమ అని ఒక అపోహల పోయి ఆకర్షణలో పడి చాలా వరకు మాత్రం ఇబ్బందులు పడి అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉంటారు. వయసు ఎక్కువ ఉన్నవారు కూడా వివాహమై మాత్రం మోసపోయేవారు ఉంటారు. అసంటి సంఘటనలు ఉన్నవారు కూడా మాత్రం ఖచ్చితంగా మాత్రం రాహుగ్రహ స్థానం అంటే అమ్మవారికి అఖండ దేవత ఆ కనకదుర్గమ్మ వారికి మాత్రం సందర్శించి మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం అమ్మవారికి కనకదుర్గమ్మ వారికి పూజ చేయటం చాలా మంచిది. మంగళవారం, ఆదివారం, శుక్రవారం రాహుకాలం గడియలో మాత్రం సద్బ్రాహ్మణులతో చేపించడం చాలా వరకు శుభప్రదం ఉంటుందండి. జయం ఉంటుందండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటి వరకు అయితే 11 గవ్వలు పడ్డాయి. చాలా వరకు శుభయోగం ఉంది. రెండు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. లాస్ట్కు చంద్రమహారదర్శ గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి. ఇందులో అర్థం ఏముందంటే అండి, కేతుకు చంద్రుడికి మిత్రస్థానం ఉంటుంది, కానీ రాహుకు చంద్రుడికి మిత్రస్థానం ఉండదండి. రాహుకు చంద్రుడికి సూర్యుడికి మిత్రస్థానం ఉండదు. అంటే వీరి చేతులారా వీరి జీవితం నష్టం చేసుకునే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి బాలలు, బాలికలు, పెద్దవారు కూడా ఒక్కోసారి మనోవైకల్యంతో మానసిక బాధలతో మాత్రం చాలా వరకు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారండి. డబ్బు నష్టం చేసుకోవడం మూలంగా కానీ, పర్సనల్ లైఫ్ మూలంగా కానీ, విద్యాపరంగా మూలంగా కానీ, లేదా మాత్రం స్త్రీలతో మోసపోవడం కానీ, లేదా స్త్రీలే పురుషులతో మోసపోవడం కానీ, లేదా అత్తమామలతో ఇబ్బందులు పడ్డవారు కానీ, తల్లిదండ్రులతో ఇబ్బందులు పడ్డవారు కానీ, లేక చదువు విషయంలో ఒత్తిడి ఉన్నవారు కానీ, మానసిక వేదనలు కానీ. ఇప్పుడు ఈ ప్రపంచంలో చెప్పాలంటే మాత్రం 100కి మాత్రం 70% మానసిక చిక్కులు చాలా వరకు ఉన్నాయండి. వాటిని తట్టుకునేవారు 50% ఉన్నారు, తట్టుకోనివారు 50% ఉన్నారు. ఇట్లా చాలా వరకు మాత్రం చేతులారా ప్రాణం మీద తెచ్చుకునే అవకాశాలు చాలా ఉంటాయి. ఇలాంటి చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం అలాంటి సంఘటనలు ఉన్నవారు మాత్రం ఇంట్లో మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం అందరితో చర్చించి, లేదా లేకుంటే మాత్రం అందరితో పెద్దవారు మాత్రం నిర్ణయం తీసుకొని మాత్రం వారు మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా మంచిదండి. అది మాత్రం ఏదైనా అమ్మవారి గుడిలో కానీ, శివుడి గుడిలో కానీ, వారు నచ్చిన ఏ దేవత గుడిలో కానీ మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా వరకు శ్రేయోదాయకం అండి. చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మిథున రాశి వారి జాతకానికి ఫస్ట్ 7 గవ్వలు పడ్డాయండి. తర్వాత 4 గవ్వలు, 11 గవ్వలు పడ్డాయి. లాస్ట్కు చంద్రస్థానం 2 గవ్వలు పడ్డాయండి. 13 గవ్వలు పడ్డాయి. రవి మహారదశ, గురు మహారదశ నడుస్తుంది కాబట్టి శుభయోగం అండి. కాకపోతే అన్నీ కలిపితే 4 వస్తుంది కాబట్టి మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా వీరు మహామృత్యుంజయ హోమం చేపిస్తే వీరికి వారికి కుటుంబ సభ్యులకు చాలా వరకు మాత్రం శుభప్రదమైన యోగం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.